ఇంకా కొంతమంది బీరు తాగుతారు. బీరు తాగిన వాళ్ళకి గంట 2 గంటల పాటు ఇక అది వెళ్తానే ఉంటారు. మూత్ర విసర్జన జరుగుతుంది. బీరు తాగితే మూత్ర విసర్జన అధికంగా జరుగుతుంది. ఇంకా మూత్రములో చీము కణాలు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఈ మూత్రములో చీము కణాలు అధికంగా మహిళల్లో వస్తుంటుంది. ఎందుకంటే మహిళలలో మూత్రనాళము పొడవు 4 సెంటీమీటర్లే, పురుషుడికేమో మూత్రనాళం 15 సెంటీమీటర్లు ఉంటుంది. స్త్రీ యొక్క మూత్రనాళం స్ట్రైట్గా ఉంటుంది. ఈ మగవాడి పురుషనాళం మూత్రనాళం వంకరలు తిరిగి ఉండటం వల్ల సూక్ష్మ క్రిములు అంత తేలిగ్గా ప్రవేశించవు. వంకరలు తిరిగి ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధి, మధుమేహం ఉన్న వాళ్ళకి మూత్రములో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ సరిగా వాడని వాళ్ళకి, ఆహార నియమాలు సరిగా పాటించని వాళ్ళకి, షుగరు నియంత్రణలో లేని వాళ్ళకి రక్తంలో ఈ మూత్రములో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తాయి. స్త్రీలలో తెల్లబట్ట ఉంటుంది. ఈ తెల్లబట్ట ఉన్న వాళ్ళకి మూత్రములో ఇన్ఫెక్షన్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఈ మూత్రములో ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కొంతమందికి తరచూ మూత్ర విసర్జన జరుగుతుంది, ఇంకే లక్షణాలు ఉండవు. కొంతమందికి ఒళ్ళు నొప్పులు, జ్వరము, కొంతమందికి మలేరియా జ్వరం వచ్చినట్టుగా చలి జ్వరం వచ్చేస్తుంది. అంటే ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్లు అసలు ఏమి లక్షణాలు ఉండకపోవచ్చు, తరచుగా మూత్ర విసర్జన, ఇన్ని రకాలుగా ఈ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి. దానికి